ఓ మై గాడ్, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ఫ్రెష్గా. గుడ్ మార్నింగ్ గైస్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎనర్జెటిక్గా రెడీ అయ్యాం. దేనికో కాదు, ఎప్పట్లానే ఒక బిర్యానీ తినడానికి 600 కిలోమీటర్స్ వెళ్తున్నాం. దట్ ఈస్ టూ మచ్ క్రేజీ, రైట్? బట్ ఎస్, ఈ మధ్య ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న రాయుడు గారి మిలిటరీ హోటల్, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్, వినే ఉంటారు. సో దానికి వెళ్తున్నాం. ఐ థింక్ ఇట్ మైట్ బి రైన్ ఓవర్ దేర్, ఎందుకంటే మనకి కాకినాడ సైడ్ బాగా వర్షం పడుతుందని విన్నా. డోంట్ నో హౌ ఇట్ విల్ బి, బట్ ఎస్, హియర్ ఇట్ గోస్. మనం వర్షం పడిన ఆగం, ఏమైనా ఆగం. కానీ వెదర్ అయితే చాలా క్రేజీగా ఉంది, చల్లగా ఉంది, వెట్గా ఉంది. బట్ రోడ్ అయితే మరి అంత బురదగా లేదు. ఆహా, సూపర్. అంతే. ఇవాళ నేను మార్నింగ్ లేచా నీట్గా అంతా అనుకున్నా, బయటకు వచ్చి చూసేసరికి అలా వర్షం. బట్ ఇట్స్ ఓకే. నేను అనుకున్నా అప్పుడే ఏం కాదు వెళ్ళిపోతాం మా వాళ్ళు వస్తే చాలు అనుకున్నా. వాళ్ళు వచ్చేసారు. సో ఇదిగోండి వెళ్తున్నాం. ఓకే. అటు సైడ్ మేఘం, ఇటు సైడ్ ఎండ. దట్ ఈస్ టూ మచ్ క్రేజీ అసలు. ఈ మధ్య ఈ కాకులు గబ్బిలాలు అన్నీ ఈ మధ్య నుంచి వచ్చేస్తున్నాయి. అది ఎప్పుడు తగులుతాయో, ఎప్పుడు టైర్ మీద పడతాయో ఏంటో తెలీదు. బిట్ స్కేరీ దో. ఇక్కడి నుంచి అసలు వర్షమే లేదు. కానీ నేను విన్నదైతే వాయిస్ అయితే వేరే వర్షం కుమ్మేస్తుంది. ఐ డోంట్ నో. చూద్దాం. ఇటు చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాడు. సీ దిస్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. వాట్ కుడ్ బి హ్యాపెనింగ్ ఓవర్ దేర్? సచ్ అన్ అమేజింగ్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇలాంటి సీన్స్ అన్ని బేసిక్గా అరకులోనే చూస్తాం. బట్ ఎస్, హియర్ ఇట్ గోస్. ఓకే. ముందు వెళ్తూ చాలానే కబుర్లు మాట్లాడుకుందాం, నెమ్మదిగా వెళ్దాం, అన్నీ చూద్దాం, తిందాం, రివ్యూ చేద్దాం. ఓకే, నేను మీకు మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఓకే, ఏదో జస్ట్ చిన్న నార్మల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అటు సైడ్ వెళ్తే వైజాగ్, మన ఇటు సైడ్ వెళ్తే అన్నవరం, విజయవాడ, రాజమండ్రి అవన్నీ వస్తాయి. లెట్ us go. ఆగుతాను. ఓకే, నెక్స్ట్ ఏదైనా టిఫిన్కి ఆగితే సెట్. కానీ క్లైమేట్ అయితే మాత్రం సూపర్ ఉంది. దారిలో వర్షం బాగా పడింది. సో అందుకే నేను రికార్డ్ ఏం చేయలేదు. బట్ అంత రికార్డ్ చేసేంత కంటెంట్ ఏం లేదండి. అక్కడ చూడండి, ఆ కొండల మధ్యన, ఇది కూడా అరకు కాదు, జస్ట్ వైజాగ్ ఎంట్రన్స్లో ఉన్నది ఇది. సో నెక్స్ట్ ఎక్కడ బండి కనిపిస్తే, ఇప్పుడు మామూలు బండి టిఫిన్స్ ఉంటాయి కదా, అది ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి టిఫిన్ చేయడమే. ఇటు సైడ్ పెద్ద ఫేమస్ అని నేనైతే ఎక్కడ ఏం వినలేదు. సో జస్ట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఆగిపోవడం అంతే. నాతన్ వలస తర్వాత నెక్స్ట్ టోల్గేట్ ఇదే. రోడ్డు కట్టంగా ఊర్ర మీరంతా. వావ్, బాగుంది యాక్చువల్లీ టోల్గేట్ లొకేషన్. అటు ఇటు కొండల మధ్యన ఉంది, విచ్ ఇస్ సో నైస్. వీరులకి అమ్మ ఒడి ఒక్కటే, చలర చల్. Hey, what is this? ఎడన్నా చూసాడా ఏంట? రైన్బో కూడా నాకు కనిపిస్తుంది. వావ్, what a beauty. Wow. ఈ యాక్సిడెంట్స్ ఈరోజు ఎక్కువ చూస్తున్నాను యాక్చువల్లీ. కెమెరాలో కనిపించలేదు కానీ అది 4th యాక్సిడెంట్. అది కూడా నాకు తెలిసి లాస్ట్ నైటే అయిన యాక్సిడెంట్స్లో ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ అవర్ థర్డ్ టోల్ గేట్.
ఓకే, ఆ తప్పల్లో ఏదో ఉంది రోడ్. వాట్ ఈస్ దిస్? ఓకే, రైన్ కోట్ వేసేసుకున్నా. ఎక్కడైనా టిఫిన్కి అయితే బాగుండు, బట్ ఎక్కడ ఏం లేవు. వర్షం కుమ్మేస్తుంది. అరే టిఫిన్ కాదేమోరా, టిఫినేనా? ఎవరు కొనుక్కొని వచ్చిరా? నువ్వు ఒక పని చేయి, ఒక తడిగా అనిపిస్తే అన్నవరంలోని షార్ట్ కొనిసుకో. అన్నవరం నుంచి దగ్గరే అది. మనం వేరంకి వెళ్తున్నామా? 7:30 కూడా అవ్వలేదు. ఓకే, ఇప్పుడే టిఫిన్ చేసుకుని వచ్చాం, రైడ్ని కంటిన్యూ చేస్తున్నాం. టిఫిన్ అయితే అంత పెద్ద బాగాలేదు, ఐ డోంట్ నో. చట్నీ ఏవో సెట్ కాలేదు, మొత్తానికి అయితే అంత టేస్టీగా అయితే లేదు. సో ఎక్కువ రికమెండ్ చేయట్లేదు, అందుకని ఈ ప్లేస్ని మెన్షన్ చేయట్లేదు. ఓకే, మన అన్నవరం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మహా అయితే 40 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది మన డెస్టినేషన్. అండ్ ఇక్కడ మనం రైట్కి వెళ్తే అన్నవరం టౌన్లోకి ఎంటర్ అయిపోతాం. అది చూడు, అటు నుంచి ఇటు వస్తే అట్లీస్ట్ సిగ్నల్ వేయాలనే సెన్స్ కూడా లేదు. అదంతే వాళ్ళు, అది ఏంటో అది అసలు. ఓకే, మంచి ప్లేస్లో ఈ చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్ అయిపోయింది, 15 మినిట్స్ స్పెండ్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ ఆన్ రోడ్. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ డైరెక్ట్గా రాయుడు గారి మిలిటరీ హోటలే. ఇంకా మరి ఆగేదే లేదు. జై శ్రీరామ్. అలా ఉండాలి యాక్చువల్లీ, కానీ మా సైడ్ ఎందుకో అది చాలా టాల్ ఉన్నా సరే బాగా లీన్గా వచ్చిందని అనిపించింది నాకైతే. సో ఇది మన 4th టోల్ గేట్. ఇందులో 3rd టోల్ గేట్ ఒకటి మిస్ అయ్యాను వీడియోలో. సో ఓకే 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 సో ఇదే మన ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ డైరెక్ట్గా ఇంకెక్కడ ఆగేది లేదు, అన్నవరం దగ్గర ఆగుతాం. అన్నవరం దగ్గర ఆగి ప్రసాదం తీసుకొని వెళ్తాం. డోంట్ నో, ఎనీహౌ తిన్నాం, బాగానే ఉంది, వర్త్ అనిపించింది నాకైతే. అంటే లైక్ ఇంత దూరం రావడం అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ నేనైతే రైడ్ ఎంజాయ్ చేసా అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా ఎంజాయ్ చేసా. కానీ మటన్ లవర్స్కి అయితే హెవెన్ అని చెప్పచ్చు. రెస్టారెంట్ అయితే మేము వెళ్ళే టైంకి అంటే 11 o'clock కల్లా మేము రీచ్ అయిపోయాం అక్కడ. సో వెయిటింగ్ ఏం లేదు, వెళ్ళిన వెంటనే కూర్చోండి సార్ అన్నారు, దట్స్ ఇట్. కానీ ఇప్పుడు మేము బయటకు వస్తున్నప్పుడు వెయిటింగ్ ఉంది, అది కూడా చాలా ఎక్కువ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. సో రావడం వర్తా కాదా అన్నది మీ ఇష్టం. బట్ ఈ రూట్లోనే మీరు ఒకవేళ కానీ ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, ఇక్కడ జస్ట్ ఆగి తినొచ్చు. కానీ వెయిటింగ్ చేసి ఆగడం అన్నది సబ్జెక్టు, మీ ఇష్టం అది. బికాజ్ మనం తినేది డబ్బులు కట్టుకొని అది కూడా కాస్ట్లీ వెయిట్ చేసి ఉండడం అన్నది నాకైతే పర్సనల్గా నచ్చదు. నేను వెళ్ళే టైంకి ఖాళీగా ఉంది కాబట్టి వెళ్ళి కూర్చొని తినేసామంతే. కానీ ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది, అది నాకు మంచి ప్లస్ అయింది. వచ్చేటప్పుడు అయితే కంప్లీట్గా క్లౌడీ ఉంది, వెళ్తున్నప్పుడు ఎండగానే ఉంది, కానీ అంత వేడి అయితే లేదు. అంటే లైక్ చెమట పడ్డం కానీ అలాంటివి ఏమీ లేవు. సో ఇట్స్ ఓకే.
ఓకే, ఇప్పుడు మేము అన్నవరం ఊరు లోపలికి వెళ్తున్నాం. కొన్ని ప్రసాదాలు అమ్ముతారు మెట్ల కిందనే, అవి ఒక 2 పొట్లాలు కొనుక్కొని ఇంటికి స్టార్ట్ అవుతాం. ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా. ప్రస్తుతానికి అయితే అన్నవరం ఊరు లోపలే ఉన్నాం. మనకి లెఫ్ట్ సైడ్ కొండ ఉంటుంది, కొండ పైకి ఎక్కితే టెంపుల్ ఉంటుంది. బట్ మేము ఇప్పుడు ఆల్రెడీ నాన్ వెజ్ తినేసి ఉన్నాం, దట్టు క్రౌడ్ ఉంటారు కదా, సో అందుకని వెళ్ళట్లేదు. ఓకే, అన్నవరం ప్రసాదం కొనిసాం. ఇక్కడ మెట్ల దగ్గర కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో కొనుక్కున్నాం. 30 రూపీస్ ఒకటి. అన్నవరం ప్రసాదం కొనిసి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకొకసారి టీ టైమ్స్లో ఆగి ఏదైనా టీ కానీ మాన్స్టర్ ఎనర్జీ కానీ తాగాలనిపిస్తుంది. మాన్స్టర్ కోసం ట్రై చేస్తున్నా, దొరకట్లేదు. దొరికితే హ్యాపీ. వావ్, అక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా మేఘాలు గట్టిగా పట్టేసి ఉన్నాయి. ఆ కొండల మీద కూడా ఫుల్ షాడో ఉంది, డార్క్ ఉంది, విచ్ మీన్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వాట్ జస్ట్ హ్యాపెండ్, ఐ డోంట్ నో. వాళ్ళు ఇస్తున్న క్రాకర్స్కి సడన్గా మంట అంటుకున్నట్టుంది. డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్, బట్ యా. విశాఖపట్నం 45 కిలోమీటర్స్. అంటే మనం విశాఖపట్నం టౌన్ లోపలికి వెళ్ళాం, జస్ట్ హైవే మీదే బైపాస్ దగ్గర నుంచి వెళ్ళిపోతాం. ఆనందపురం జంక్షన్ అని కదా అది. ఓ మై గాడ్, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ఫ్రెష్గా. ఐ థింక్ అందరూ సేఫే ఉన్నట్టున్నారు. లోపలైతే పెద్ద డ్యామేజ్ కాలేదు. బయట స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి, రైట్ సైడ్ వెళ్తే విశాఖపట్నం. మనం వెళ్ళేది విశాఖపట్నమే కాబట్టి రైట్ సైడ్. ఓకే, మన ప్రియతమ వైజాగ్ టు శ్రీకాకుళం హైవేకి వచ్చేసాం. నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ బిలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.